ముందుగా బ్రహ్మర్షి పితామహ గురుదేవులకు నా శతకోటి వందనాలు. పిఎంసి ప్రేక్షకులకు, ఆ ఎంటైర్ టీం సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నాగలక్ష్మి. మాది కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో నేను జన్మించాను. నా బాల్యం అంతా అగ్రికల్చర్, మా ఫాదర్ మదర్ కూడా అగ్రికల్చర్ వ్యవసాయం చేసేవాళ్ళు. చాలా అమాయకులు వాళ్ళు. మేము 4 ఆడపిల్లలము, 3 మగపిల్లలు. అందరూ కూడా ఒకరికి హెల్ప్ చేసేవాళ్ళే, కానీ అలాంటి కుటుంబంలోంచి వచ్చాను. ముందుగా మా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అటువంటి వాళ్ళ కడుపున జన్మించినందుకు. ఇంకా అక్కడి నుంచి నా పెళ్ళి అనేది ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత 96లో మా మ్యారేజ్ అయింది. మా అక్క వాళ్ళందరినీ కూడా రాయలసీమనే ఇచ్చారు. నన్ను ఒక్కదాన్ని మాత్రం గుంటూరు జిల్లా మాచర్ల కేసీబీ సిమెంట్ ఫ్యాక్టరీలో మా మామగారు వర్క్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి నా వివాహం అనేది జరిగింది మార్చి 9వ తారీఖున. అక్కడి నుంచి మా అలవాట్లు, సాంప్రదాయాలు అన్నీ మాది రాయలసీమ సాంప్రదాయం, వాళ్ళదేమో ఆంధ్ర సాంప్రదాయం. అక్కడి నుంచి కూడా నాకు చాలా సమస్యలు ఎదురైనాయి. అప్పుడేంటి, నవ్వుతా యాక్సెప్ట్ చేసేదాన్ని. ప్రతిదీ వాళ్ళు ఏది అడిగినా కూడా నవ్వుతా సమాధానం చెప్పేదాన్ని వాళ్ళకి. మా మామగారి ద్వారా కూడా నేను ఎన్నో విషయాలు ఆయన ద్వారా నేర్చుకున్నాను. ఆధ్యాత్మికత అయినా ఏదైనా కూడా ఆయన కూడా చాలా చాలా పూజలు అవి ఏం చేసేవాడు కాదు, కానీ ఎవరిని ఒక మాట అనకూడదు, నచ్చితే మాట్లాడాలా, లేకుంటే ఊరుకొండాలా, అవన్నీ అప్పుడే వినేదాన్ని. నేను అన్నీ విన్నాను, తెలుసుకున్నాను. మా మామగారు 2008లో చనిపోయారు. చనిపోయిన తర్వాత 2009లో పత్రి సార్ గారు వస్తున్నారు, టీఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంది, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఆటో అనౌన్స్ చేస్తున్నాడు. ఆ పాంప్లెట్లు చదివాను. అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసన అని అనుకున్నాము. అంటే శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నాడు అంటే ఆలోచనలు రాకుండా ఉంటాయని పెట్టమన్నాడేమో అనుకున్నాము. దాన్ని అంతటితో వదిలేసినాం. ఇక మా అత్తగారు వాళ్ళ ఆడపడుచు అందరూ ధ్యానానికి వెళ్ళి చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, క్లాసులకు వెళ్ళేవాళ్ళు. మా ఇంట్లో కూడా 2-3 సార్లు క్లాసులు పెట్టించాము, బాగానే ఉంది. కానీ నేను చేసేదాన్ని కాదు. వాళ్ళు చెప్పినవన్నీ నా మైండ్లో ఫీడ్ అయ్యేవి. ప్రతిదీ కూడా నా మైండ్లో అన్నీ ఫీడ్ అయ్యేవి. సార్ వాళ్ళు చెప్పేవి. అహింస పరమో ధర్మ అంటే సృష్టిలో ప్రతి జీవి కూడా సమానం, మనతో పాటు అవి కూడా ఎంచుకొని వచ్చాయి ఆత్మ ఎదుగుదలకు. అందుకని ఏ జీవికి హాని చేయకూడదు. ఇవన్నీ కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్న తర్వాత ఇంకా మా అత్తగారు కూడా ధ్యానం చేయడం వలన ఆమెలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. మేమిద్దరం కూడా ఖాళీ దొరికితే ఈ ఆధ్యాత్మికత గురించి, బుక్స్ గురించి, ఆసారి ఇలా చెప్పాడు, ఈసారి ఇలా చెప్పాడు, ఇలా టైంపాస్ చేసుకుంటూ అంతా ప్రతిదీ కూడా అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. అయితే ఈ శాకాహార ర్యాలీలో పాల్గొనడం, ఆధ్యాత్మిక అనుభవాలు వినడం, అంటే మనకంటే ముందు సాధన చేసే వాళ్ళ దగ్గర మనం వింటూ ఉంటే మనం ఎంతో ఎదుగుతామన్న సంగతి కూడా నేను ఎంతో తెలుసుకున్నాను. ఇంకా మా వారు కూడా చాలా, అంటే ఆయన ద్వారా కూడా నేను ఎంతో నేర్చుకున్నాను. యద్భావం తద్భవతి అని ధ్యానంలోకి రాకముందే చెప్పేవాడు. మన ఆలోచన ఎలా ఉంటే మన గతి అలా ఉంటుంది, ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి అని చెప్పేవాడు. ధ్యానం చేసేవాడు కాదు, కానీ అది ముందే తెలుసుకున్నాను నేను మా వారి ద్వారా. ధ్యానంలోకి వచ్చినా కూడా ఆయన చెప్పిన మాటలే ఇక్కడ చెప్తున్నారు. ధ్యానం వల్ల శక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది, దేనికి అలసిపోము. ముందు యాక్సెప్టెన్సీ అనేది వస్తుంది. ఏ సమస్యనైనా మనం ధైర్యంగా ఫేస్ చేయగలిగే శక్తి వస్తుంది. అప్పుడే ఆ సమస్య మనకు చాలా చిన్నది అనిపిస్తుంది. ఇది నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నాను. చాలా ఎన్ని అంటే పిఎంసి ఛానల్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు అలా పెట్టుకొని అలా నిద్రపోతాను. లేచి అమ్మో ధ్యానం చేయాలి, ఒక్కరోజు కూడా అసలు మిస్ అవ్వకుండా ధ్యానం చేస్తూనే ఉంటాను. నేను బుక్స్ చదువుతూనే ఉంటాను. ఒకవేళ నేను ధ్యానం క్లాసులకు మిస్ అయినా కూడా ఎవరన్నా అటెండ్ అయిన వాళ్ళని మాస్టర్స్ ఏం చెప్పారు ఇవాళ, వాళ్ళ ద్వారా ఏదో ఒక మాట నా మైండ్లో ఫీడ్ చేసుకోవాలా అనే ఆసక్తి నాకు చిన్నప్పటి నుంచి కూడా, ఆ పట్టుదల అనేది ఉంది. ఇంతటి జ్ఞానాన్ని ఇప్పటి వరకు ఏ గురువు కూడా నువ్వు మాంసాహారం నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు,
మాంసాహారం మాత్రం తినొద్దు అని చెప్పే గురువు ఎవ్వరూ రాలేదు భూమి మీద. పత్రిజీ మాస్టర్ గారు మాత్రమే చెప్తున్నారు ఇలాగా అనేది తెలుసుకున్నాను. భగవద్గీత చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక పుస్తకాలు అందరికీ చదివి వినిపించేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. అలాగా వినిపిస్తూ ఉంటే భగవద్గీత చదువుతుంటే కోటి దేవతలు వచ్చి అక్కడ ఉంటారు, కొలువై ఉంటారు, వినడానికి వస్తారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటే వినేదాన్ని. నాకేం అర్థమయ్యేది కాదు. అక్కడ నన్నే ధ్యానించు, నన్నే పూజించు, నీకు ఏ సమస్య వచ్చినా నన్నే చూడు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు నేను నన్నే చూడు అనేది ఏంటి, నన్ను అంటే విగ్రహమా అనుకునేదాన్ని. అంటే కృష్ణుని తలుచుకోమని చెప్తున్నాడేమో అనుకునేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది ఆత్మ నన్నే అన్నప్పుడు అది ఆత్మనే తలుచుకో, నీలోనే ఉంది ఆ శక్తి అనేది ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకున్నాను నేను. అది ఇన్ని రోజులు ఇలాంటివి ఎందుకు ఏ గురువు ఇలాంటివి చెప్పలేదు మన వాళ్ళకు కూడా తెలియలేదు అవి చెప్పడానికి పిల్లలకి. ఇప్పుడు ఈ సమాజంలో ఇలాంటివి అందరికీ అవసరం కాబట్టి అందరికీ చిన్నప్పటి నుంచే మనం ధ్యానము అనేది వాళ్ళ చెవులలో వినిపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒకానొక స్టేజ్లో వాళ్ళకి అర్థమై ధ్యానంలోకి వస్తారని అనుకుంటున్నాను. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు ఉషా మేడం వాళ్ళ ఇంట్లో ఒక మాస్టర్ భగవద్గీత క్లాస్ పెట్టారు. ఆయన ధ్యానంలో కూర్చోబెట్టి ఒక పాట పాడారు. ఆ పాట నేను వినగానే నాకు ఎంతో ఆనందం అనిపించింది. అది ఆ సార్ దగ్గర రాసుకోవాలా అని చెప్పి అప్పటికప్పుడే ఆ మేడంని అడిగి బుక్ ఇప్పించుకొని అక్కడికక్కడే రాసుకొని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి 1-2 సార్లు వెంకటేశ్వరరావు సారు క్లాసులలో పాడించడం కూడా జరిగింది. అది ఇప్పుడు పిఎంసి ప్రేక్షకుల కోసం ఒకసారి పాడాలనుకుంటున్నాను. వికసించిన పరిమళం ఈ ధ్యానం, విడనాడని అనుబంధం ఈ జ్ఞానం, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే సత్యమై క్షణం క్షణం నడిపించు మార్గమిది, వికసించిన పరిమళం ఈ ధ్యానం, విడనాడని అనుబంధం ఈ జ్ఞానం, మనసును మకరందం చేసేటి మార్గమిది, మనిషిని మహాత్మగా మార్చేటి మార్గమిది, వికసించిన పరిమళం ఈ ధ్యానం, విడనాడని అనుబంధం ఈ జ్ఞానం, పరమశివుడు చేసేది ధ్యానమే, గౌతమ బుద్ధుడు చేసేది ధ్యానమే, అల్లా చేసేది ధ్యానమే, క్రీస్తు చేసేది ధ్యానమే, మనమంతా చేసేది ఆ ధ్యానమే, వికసించిన పరిమళం ఈ ధ్యానం, విడనాడని అనుబంధం ఈ జ్ఞానం, ఏ బ్రహ్మ రాయలేదు నీ తలరాతను, నీలోని కర్మలే దుఃఖంగా మారెను, ఏ బ్రహ్మ రాయలేదు నీ తలరాతను, నీలోని కర్మలే దుఃఖంగా మారెను, ధ్యానమే చేయురా కర్మలే తొలుగును, కర్మలే తొలగితే మోక్షమే కలుగును, మోక్షమే కలిగితే ముక్తియే కలుగురా, ముక్తియే కలిగితే జన్మలిక ఉండవురా, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే సత్యమై క్షణం క్షణం నడిపించు మార్గమిది, వికసించిన పరిమళం ఈ ధ్యానం, విడనాడని అనుబంధం ఈ జ్ఞానం. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి, ముందు మా గురువుగారైన బ్రహ్మర్షి పితామహ గురుదేవులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.